నమస్తే అమ్మా. మరి మీ ఇల్లు ఇలా రోడ్డు ఎక్స్టెన్షన్ కింద పోతుంది కదమ్మా, మరి గవర్నమెంట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? మరి ఏమైనా డబ్బులు ఇచ్చారా? మరి ఇక్కడ వరకు వచ్చింది కదా, మరి ఊళ్ళో వాళ్ళు ఏమన్నా పట్టించుకుంటున్నారా? మీ పరిస్థితి ఏంటి? మరి ఇంకో చోట ఎక్కడన్నా చూసుకున్నారా? స్థలం కానీ ఇల్లు కానీ ఏమైనా చూసుకున్నారా? మరేంటమ్మా పరిస్థితి చెప్పండి. మాకెవరేం పట్టించుకోలేదండి. రోడ్డు అయితే వచ్చింది మా ఇంటి దాకా, పక్కన కాలువ ఉంది, కాలువకు అది కట్టేశారు. మాకేమీ చెప్పట్లేదు, ఏం ఆలకియట్లేదు. మా పరిస్థితి ఎక్కడ చోటు చూపించలేడు, ఆ డబ్బులు ఇవ్వలేదు. మాకు ఇచ్చిన కాగితం ప్రకారంగా మాకు డబ్బులు కూడా ఇవ్వలేదండి. మా పరిస్థితి బాగోలేదు. మేము ఏదో కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళమేను. మా పని అయిపోయింది, ముసలాళ్ళం అయిపోయాము. మాకే ఆధారం లేదు, మాకేది ఏం చూపించలేదండి. చోటు చూపించలేదు, డబ్బుల ద్వారాగా ఇవ్వలేదు, ఏ ఆధారం లేదండి మాకు, ఎక్కడ ఏమీ లేదు. మరి వెళ్ళి బయట ఎక్కడన్నా ఆర్టీఓ ఆఫీస్లో అలా ఎవరన్నా కలిసి వచ్చారా? అధికారులను కానీ ఎవరన్నా కలిసారా? ఎవరితో మాట్లాడారా? ఎమ్మెల్యే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో మాట్లాడారా? ఎంఆర్ తోటి మాట్లాడామండి. డబ్బులు పడితే ఇల్లమ్మ అంటున్నారు కానీ ఇంతవరకు ఏ పైసా ఇవ్వలేదు, ఏమీ లేదు, సమాధానం కూడా ఏమీ లేదు. పడతాయి అంటున్నారు. ఇప్పుడు దాకా ఏమీ ₹1 పడలేదు. మా పరిస్థితి ఇలాగుంది. మళ్ళీ ఏమైనా రమ్మని కానీ మళ్ళీ ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ చేశారా? మరి ఇంటి దాకా రోడ్డు వచ్చింది కదమ్మా, మరి ఇక్కడ వరకు వచ్చేసింది, ఇంక మీ ఇల్లు ఒక్కటే ఉంది. మీ ఇల్లు పడేసి ఆ రోడ్డు ఈ రోడ్డు కలిపితే మరి అయిపోయిద్ది కదా. మరి ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ ఇంక 2 రోజులు పడతాయని కానీ, లేదా ఇంక తీసేయాలి మీరు వెళ్ళిపోవాల్సిందని కానీ అలాంటి ఏమైనా చెప్పారా? 22 బాపట్లకు రాండి అని సర్పంచి అంటున్నాడు. అంతవరకే కానీ మరి అక్కడ పోయినాక వాళ్ళు ఏం చెబుతారో ఏం చేస్తారో మాకైతే తెలవదండి. పోదాము అని అంటున్నాడు రేపు 22 కని. అది రాత్రే తెలిసింది ఆ మాట అయితే. అంతవరకేనండి. మాకు ఇప్పటికి ఏది ఎవరేం పట్టించుకోలేదు, ఎవరేమో సమాధానం చెప్పలేదు. అంతే. మేము ఈఆర్ఓ కూడా అడుగుతున్నాము, అయిద్ది పని అని అంటున్నారు. ఏ పని కాలేదు మాకు, ఏమీ ఆధారం చూపించలేదు. డబ్బు ద్వారాగా ఇయ్యలేదు, చోట్ల ద్వారాగా ఏం లేదు. మా పరిస్థితి ఇలాగుంది. మరి వాళ్ళు ఏదో ప్రూఫ్లు సబ్మిట్ చేయండి డబ్బులు వేయాలంటే అంటారు కదా, మరి అవన్నీ సబ్మిట్ చేసి వచ్చారా వెళ్ళి? కాగితాలు అయితే ఇచ్చాము, ఇంటి స్థలం కాగితాలు 2-3 సార్లు ఇచ్చాము. కరెంటు బిల్లు అయితేమి, ఇంటి పన్ను అయితేమి, అలా ఏమన్నాయి ఇచ్చాము. స్థలం కాగితం కూడా ఇచ్చేసాము, 2 సార్లు ఇచ్చేసాము. సాక్ష్య సంతకాలు కూడా చేసామంటే చేపించాము, 2 సార్లు ఇచ్చేసాము. ఈ సర్పంచ్ ఇవ్వమని అంటే పంచాయతీ ఆఫీసులో ఇచ్చామండి. ఇచ్చిన కాడి నుంచి అంటున్నాము, ఏందమ్మా మా పరిస్థితి అంటుంటే ఇదిగో అదిగో అంటున్నారు. మాకెవరేం పట్టించుకోవట్లేదండి. ఇట్లా ఉంది మా పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజు చేసుకొని తినేవాళ్ళు. ఇంకో వారం అంటున్నారు. మేము ఈ రోజు పని పోతేనే మాకు బుద్ధి జరిగేది. అంతవరకే మా పరిస్థితి. ఇంకా వేరే స్థలం ఇల్లు ఏమి లేవు, ఎవరేం జోక్యం చేసుకోలేదు. కొనుక్కునే స్థితి కూడా లేదు, మా కాడ బలం లేదు, శక్తి లేదు, ఏమీ లేదు. మరి మీ కొడుకులు కోడళ్ళు అలా ఎవరైనా ఉన్నారా? మరి ఉండారు, వాళ్ళు సపరేట్ అయిపోయారండి. వాళ్ళు ఎవరు ఏం పట్టించుకునే వాళ్ళు లేదు, వచ్చేవాళ్ళు లేదు. మమ్మల్ని వదిలేశారు అందరూ. మీరిద్దరే భర్తకి భార్య, భార్యకి భర్త ఉన్నారు.